హాయ్ ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాల్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా! ఇప్పటి వరకు మనం దాదాపు 15 సంవత్సరాలుగా టీఎంసీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో చూసాం. అంతకుముందు కమ్యూనిస్టుల పాలన సైతం అక్కడ ఏ విధంగా ఉండేదో కూడా మనకు చరిత్రలో కొద్దిగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ గనుక బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే చేంజెస్ ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అక్కడ ఖచ్చితంగా ఈసారి గెలుపొందాలి. తమ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండ్ బీజేపీ కార్యకర్తలను కాపాడుకోవాలి. టీఎంసీ గూండాలు అక్కడ ఉన్న గూండారాజు పూర్తిగా తొలగించాలి అంటే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలి అని లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మోదీ, అమిత్ షాలతో పాటు తమ చతురంగ బలాలన్నిటినీ సైతం అక్కడ మోహరించారు. దీంతో ఈసారి ఖచ్చితంగా బీజేపీకి అక్కడ అధికారం దక్కబోతోంది అని వార్తలు సైతం వస్తూ ఉన్నాయి. చాలా వరకు సర్వేలు సైతం బీజేపీకే అక్కడ అధికారం రాబోతుంది అని చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కమలం పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జరగబోయే చేంజెస్ ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే రీసెంట్‌గా ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో ఒక బహిరంగ సభలో టీఎంసీ సిండికేట్లకు, గూండాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే మీరు ఏప్రిల్ 28 లోపు స్థానిక పోలీస్ స్టేషన్లలో లొంగిపోండి. ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళంతా కూడా మీరు వెంటనే లొంగిపోండి. మే 4వ తేదీ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. ఒకవేళ మే 4వ తేదీ గనుక వస్తే మిమ్మల్ని ఎక్కడా కూడా మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా యూపీలో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ రాజు నడుస్తుందో అదే రాజును మేము వెస్ట్ బెంగాల్లో సైతం తీసుకువస్తాం. తద్వారా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం అనే విధంగా మోదీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్‌గానే ఆ రాష్ట్రంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన చేస్తూ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మేము గనక వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యూపీ మోడల్‌ను ఇక్కడ అనుసరిస్తాం. ఇక్కడ ఎన్కౌంటర్లతో పాటు గూండారాజు వీటన్నిటిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తాం. తద్వారా వెస్ట్ బెంగాల్ అభివృద్ధికి మేము తోడ్పాటును అందిస్తామనే విధంగా యోగి ఆదిత్యనాథ్ సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే మొదట ఆ రాష్ట్రంలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్పై కీలకంగా దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ టీఎంసీకి సంబంధించి గూండాలు వీళ్ళంతా కూడా ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో కమ్యూనిస్టులు అక్కడ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకు అనుకూలంగా పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే టీఎంసీ అధికారంలోకి వచ్చిందో ఆ గూండాలు అండ్ సిండికేట్లు మొత్తంగా టీఎంసీ వైపుకు వచ్చేశారు. తద్వారా వీళ్ళు పార్టీ మారినా కూడా కింది స్థాయిలో గూండాలు వీళ్ళు ఎవరూ మారడం లేదు. అప్పుడు ఆ పార్టీకి పనిచేశారు, ఇప్పుడు ఈ పార్టీకి పనిచేశారు. తద్వారా వీళ్ళ రాజకీయ కాలాన్ని వెళ్లదీస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో సిండికేట్గా మారి ఎక్కడైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ మొదట టార్గెట్ చేసి అయితే బొక్కలో వేయడమో లేకపోతే ఎన్కౌంటర్లో లేపేయడమో చేస్తుంది. ఆ తర్వాత బీజేపీ మరో కీలక విషయంపై దృష్టి సారించనుంది. అదే బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ నుంచి వస్తూ ఉన్న అక్రమ వలసదారులను అక్కడ పూర్తిగా కట్టడి చేయడంపై కీలకంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ బోర్డర్లో 600 కిలోమీటర్ల ఫెన్సింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. మన దేశానికి బంగ్లాదేశ్కు 4000 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మించాల్సి ఉన్నా కూడా ఇందులో దాదాపు పూర్తయింది. జస్ట్ 600 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది. దీనికి ప్రధాన కారణం మమతా బెనర్జీని అక్కడ ఇప్పటికీ భూసేకరణ చేపట్టలేదు. గతంలో కలకత్తా హైకోర్టు సైతం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో మమతా బెనర్జీ ఈ బార్డర్ ద్వారా వాళ్ళందరినీ తన దేశంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఆమె ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే బంగ్లాదేశ్లో బతకలేని వాళ్ళు ఇక్కడ శరణార్థిగా అండ్ తమకు సహాయం చేయమని వెస్ట్ బెంగాల్కు వస్తే నేను ఏ విధంగా వాళ్ళను తిప్పి పంపిస్తాను అనే విధంగా ఆమె వ్యాఖ్యానించారు. అంటే ఖచ్చితంగా ఈమె పరోక్షంగా ఈ అక్రమ వలసదారులకు ఇక్కడ సపోర్ట్ చేస్తూ వాళ్ళను తన ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నం చేసింది. రీసెంట్‌గా జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా దాదాపు 90 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. అంటే వీళ్ళలో చాలామంది అక్రమంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళందరినీ తరిమేసే తప్ప మన భారతదేశం క్లీన్ అయ్యే ప్రసక్తే ఉండదు. అందువల్లనే బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో వెంటనే మొదట ఈ అక్రమ వలసదారులకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్న రాకెట్లు ఉన్నాయో వీళ్ళందరినీ ఒక ప్రత్యేకంగా కమిటీ వేసి మరీ అణగదొక్కే అవకాశం ఉంటుంది. సో ఈ రాకెట్లన్నిటిని మొదట సమాప్తం చేసిన
తర్వాత ఆ రాష్ట్రంలో పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫస్ట్‌గా వెస్ట్ బెంగాల్ క్లీన్ అయిన తర్వాత యావత్ భారతదేశానికి ఈ అక్రమ వలసదారులు రావడానికి గేట్స్ మొత్తంగా క్లోజ్ అవుతాయి. అప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళను మెల్లిమెల్లిగా క్లీనప్ చేస్తూ వస్తే దాదాపు ఒక దశాబ్ద కాలంలో ఈ దేశంలో అక్రమ వలసదారులు అనేవాళ్ళే ఉండకుండా చేయవచ్చు. ఇక ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ అండ్ అంతకుముందు పాలించిన కమ్యూనిస్టులంతా కలిసి ఎకానమీని పూర్తిగా కొలాప్స్ చేసేసి పాడేశారు. భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ మన భారతదేశంలో 10% ఆఫ్ జీడీపీని కంట్రిబ్యూట్ చేసేది. అంత పెద్ద మొత్తంలో వేరే ఏ రాష్ట్రంలో కూడా అంత ఎక్కువగా జీడీపీ వచ్చేది కాదు. ఆ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీల నుంచే ఈ ఆదాయం అంతా మన భారతదేశ ప్రభుత్వానికి వచ్చి చేరేది. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జస్ట్ 3% ఆఫ్ జీడీపీని మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కమ్యూనిస్టుల పాలన నుంచి ఇప్పుడు మమతా బెనర్జీ సైతం ఇదే తరహా విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఒకప్పుడు సింగూరులో టాటా నానో కార్ల ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రతన్ టాటా ముందుకు వచ్చిన సమయంలో ఇదే మమతా బెనర్జీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించి లోకల్గా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ ప్లాంట్ను వెనక్కి పంపించేశారు. ఈ విధంగా ఆ రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ రాకుండా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. తద్వారా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఆ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడుల ఆహ్వానానికి బీజేపీ పెద్దపీట వేయనుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పరిశ్రమలను తీసుకురావడానికి మేము కృషి చేస్తామని సైతం హామీ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఇకపై నుంచి ఎకనామీ పరంగా పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయి. యూపీలో మనం ఒక్కసారి పరిశీలన చేస్తే గతంలో ఆ రాష్ట్రాన్ని బీమారు స్టేట్గా అభివర్ణించేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ వేలతో పాటు అత్యాధునిక విమానాశ్రయాలు ఈ విధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వచ్చారు. అంతేకాకుండా మరోవైపు ఇటు యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు యూపీ మెల్లిమెల్లిగా ఆర్థిక వృద్ధిలోకి వస్తుంది. ఒకప్పుడు బీమారు స్టేట్గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుంటోంది. అంటే అది డబుల్ ఇంజన్ సర్కారు వల్లే సాధ్యం అయ్యింది అని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సైతం చేయనున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు వెస్ట్ బెంగాల్ని ఇప్పుడు కరప్షన్ పెద్ద ఎత్తున వేధిస్తుంది. ఆ రాష్ట్రంలో అధికారులంతా కూడా టీఎంసీ నేతల అండదండాలను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున కరప్షన్కు పాల్పడుతూ ఉన్నారు. ప్రతి పనికి ఎంతో కొంత డబ్బులను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతేకాకుండా ఈ టీఎంసీ పార్టీలోని కొంతమంది మంత్రులు సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిపై ఎట్లాగో ప్రభుత్వం వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అధికారులపై పెద్ద ఎత్తున యాక్షన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఈ కరప్షన్ అనేది సైతం ఆ రాష్ట్రంలో దాదాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాష్ట్రంలో యూసీసీ, ఎన్ఆర్సీ ఇలాంటివి కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు టీఎంసీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇది పూర్తిగా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియకే ఎంత పెద్ద ఎత్తున వివాదాన్ని క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారంలో గనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది యూసీసీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ మేనిఫెస్టోను విడుదల చేసే సమయంలోనే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే రాష్ట్రంలో యూసీసీని అమలు చేసి తీరుతామని స్పష్టమైన హామీని ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో బీజేపీ తన ఐడియాలజికల్ ఇంప్లిమెంటేషన్ సైతం పెద్ద ఎత్తున చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కనుక జరిగితే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అన్ని ఇతర రాష్ట్రాల్లాగే ఒక సురక్షిత ప్రాంతంగా మారుతుంది. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్కు బోర్డర్ స్టేట్గా ఉండటంతో అక్కడ టీఎంసీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల వల్ల మన భారతదేశ భద్రతకే పెను ప్రమాదంగా మారుతుంది అని చెప్పుకోవాలి. అందువల్లనే బీజేపీ ఆ రాష్ట్రంపై కీలకంగా దృష్టి సారించింది. ఈ దేశ భద్రత అనేది చాలా పటిష్టంగా ఉండాలి అంటే తొలుత వెస్ట్ బెంగాల్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అని బీజేపీ ఎప్పటి నుంచో గుర్తించింది. అందువల్లనే అక్కడ పొలిటికల్ గేమ్ను ఆడుతోంది. అక్కడ కనుక బీజేపీ గెలుపొందితే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ మొత్తం క్లీన్ అవుతుంది. తద్వారా మన భారతదేశంలో ఆ రాష్ట్రం కూడా ఒక కీలక రాష్ట్రంగా మారే అవకాశం ఉంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.